ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణాలు చేసుకునే వీలు కల్పించింది రవాణా శాఖ. ఆంధ్రప్రదేశ్ నివాసులైన యువతులు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఐడీ ప్రూఫ్తో ఉచిత ప్రయాణాలు కల్పించనున్నారు. నాన్ స్టాప్, ఇంటర్స్టేట్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్ బస్సులతో పాటు సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులకు పథకం వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పించేలా మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయనుంది రవాణా శాఖ. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వనుండగా జీరో టికెట్ల ఖర్చును ఆర్టీసీకి రియంబర్స్ చేయనుంది ప్రభుత్వం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పేరుతో రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా హైదరాబాద్ బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ షీలా. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చినటువంటి స్త్రీ శక్తి పథకం అంటే రేపు 15 ఆగస్టు నుంచి కూడా ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కంప్లీట్గా అన్నీ అయిపోయాయి. కేవలం ఒక్క సూపర్ 6లో కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కూడా పలు సందర్భాల్లో ఇటు సభలు సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి ఆగస్టు 15 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు పరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ మంత్రి దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించడం జరిగింది. అయితే దగ్గర సంవత్సరం పాటు ఈ పథకాన్ని అమలు చేసేందుకు వివిధ ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి తీరును కంప్లీట్గా కూడా అధ్యయనం చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి లోటుపాట్లన్నీ ఇక్కడ పునరావృతం కాకుండా ఉండే విధంగా అన్నీ కూడా అధ్యయనం చేసి ఒక నివేదికను తయారు చేసి దానికి అనుగుణంగా ఈరోజైతే చర్యలు తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారి చూస్తే దగ్గర 6,700 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణానికి అందుబాటులోకి రానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు పెరుగుతున్నటువంటి అంటే ఎవరైతే మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం పెరుగుతూ దానికి అంచనాలు వేస్తూ మరొక 2 సంవత్సరాల కాలంలో 3,000 ఎలక్ట్రికల్ వెహికల్స్ను అంటే ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అడుగులు సైతం వేస్తోంది. ముఖ్యంగా ఏసీ బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిప్పేందుకు అలాగే దాంతో ఉచితంగా ప్రయాణించేందుకు కూడా వీలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక్కసారి చూసుకుంటే అంటే ఈ 13 నెలల అధ్యయనంలో ప్రధానంగా స్త్రీకి సంబంధించి అంటే మహిళలకు సంబంధించి దగ్గర ప్రస్తుతం 25% జర్నీ సాగుతోంది. అలాగే ఉచిత ప్రయాణం ఎప్పుడైతే అమలవుతుందో అది ఏకంగా 65%కు పెరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనా వేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే బస్సుల సంఖ్యను సైతం పెంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూసుకుంటే కేవలం అంటే ఒక్క అల్ట్రా డీలక్స్ అలాగే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఇవి మినహాయించి మిగిలిన బస్సులన్నీ కూడా కంప్లీట్గా ఉచిత ప్రయాణానికి అనుకూలంగా ఉండే విధంగా కూడా జీవో జారీ చేయడం జరిగింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అలాగే ఇటు విజయవాడ ఇటు వైజాగ్ లాంటి నగరాలలో తిరిగేటటువంటి ఏవైతే సిటీ బస్సులు ఉంటాయో ఆ బస్సులకు సంబంధించి కూడా ఉచిత ప్రయాణం పూర్తిగా అమలు పరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు జీవోలో స్పష్టం చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకుంటే దీనివల్ల ఎంతోమంది మహిళలకు అలాగే అంటే చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రతినిత్యం కూడా తమ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకొని మళ్ళీ తిరిగి అదే బస్సులో ఇటు గ్రామాలకు చేరుకునేటటువంటి వారికి ఖచ్చితంగా ఇది మేలు కలుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మహిళా సంబంధించినటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా అంటే మహిళలు చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది పూర్తిగా అమలులోకి వస్తుందని చెప్పేసి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఏదైతే గుర్తింపు ఉన్నటువంటి కార్డును ఇటు ఓటర్ కార్డు అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు సో వీటి చూపించినా కూడా కంప్లీట్గా వీటిలో అనుమతించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటు అంటే భద్రత పరంగా మహిళలకు సంబంధించి ఇటు కర్ణాటకలో అలాగే తెలంగాణలో కూడా ఉచిత ప్రయాణానికి సంబంధించి అనేక గొడవలు ఘర్షణలు
సంఘటనలు జరగడం, వాటన్నిటిని కూడా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడం ఇవన్నీ చూస్తున్నాం. సో అవన్నీ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మహిళా కండక్టర్లు ఎవరైతే కండక్టర్లు ఉన్నారో వారికి బాడీ ఓన్ కెమెరాస్ పెట్టడంతో పాటు ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాంతో మానిటరింగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రము చెప్పుకోక తప్పదు. మరోవైపు ఆగస్టు 15 నుంచి కూడా ఈ పథకం కంప్లీట్గా అమలవుతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలాగే ఏదైతే తిరుమల తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ ఘాట్ రోడ్డుకు సంబంధించి మాత్రం ఈ పథకం వర్తించదు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంటర్ స్టేట్ ఏదైతే బస్సు వెహికల్ ఆర్టీసీ బస్సుకు సంబంధించి స్టేట్ దాటిపోయేటటువంటి వాటికి, అలాగే రిజర్వేషన్లకు సంబంధించి, అలాగే చార్టెడ్ బస్సులకు సంబంధించి వీటన్నిటికీ కూడా ఈ మహిళా ఉచిత ప్రయాణం అయితే అమలు కాదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 4 రోజుల్లో మహిళా మనులకు ఉచిత ప్రయాణానికి పూర్తిగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 15న అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆయా సంబంధిత జిల్లాల ఇన్ఛార్జు మంత్రులు ఆ జిల్లాలలో కూడా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఇప్పటికే ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నారు మహిళలకు సంబంధించి అంటే ఇంకా ఏమేమి అమలు పరిస్తే బాగుంటుంది, అమలైన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలకు అనుగుణంగా మళ్ళీ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీకి ప్రతి సంవత్సరం కూడా 1950 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినటువంటి నేపథ్యంలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఈ అమౌంట్ అంతా కూడా రీఎంబర్స్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికి మాత్రం మహిళా ప్రయాణం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మహిళా లోకానికి మాత్రం తీపి కబురు చెప్పింది. అలాగే గవర్నమెంట్ ఆర్డర్ కూడా జీవో కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా చెప్పింది. మరోవైపు చాలా వరకు మహిళలందరూ కూడా ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక తిరుమల దేవస్థానానికి మినహా, అది కూడా తిరుపతి నుంచి తిరుమల వరకు ఆ బస్సులలో మినహా మ్యాక్సిమం మిగిలిన అన్ని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుల్లో ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి జీవోని అయితే రిలీజ్ చేసింది. షీలా, మనం బస్సులకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఏవైతే ఫ్రీ బస్సెస్ ఉన్నాయో అవి ఎక్కువగా కేటాయించే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నవి కాకుండా కొత్త బస్సెస్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఫ్రీ బస్సెస్ అనేసరికి ఎక్కువగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల కిక్కిరిసిపోతున్నారు, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా టీఎస్లో. సో చాలామంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. అది రిపీట్ అవ్వకుండా ఇక్కడ వాటిని చూసి అక్కడ ఏమైనా కొత్తగా బస్సులు కేటాయించే అవకాశం ఉందా ఎక్కువగా? తప్పకుండా శిలా, ఎందుకంటే దగ్గర 700 బస్సులను హైర్ చేసి ఇప్పటికే కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిపినటువంటి అధ్యయనంలో ప్రతిరోజు కూడా 25% మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఉచిత ప్రయాణం అన్నటువంటి ఈ పథకం అమలు చేస్తారో అప్పటి ఈ సంఖ్య 65%కు పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. దానికి అనుగుణంగా అయితే చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ప్రస్తుతం 700 బస్సులను అయితే కంప్లీట్గా పెంచబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సంఖ్యను 3000కు పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒక 1 year 2 yearsలో కూడా. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు డీజిల్ వెహికల్స్ అంటే డీజిల్ బస్సులు అలాగే సిఎన్జి బస్సులు కూడా రన్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని కంప్లీట్గా కూడా ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకొని వచ్చే విధంగా కంప్లీట్గా ఏసీ బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిప్పేందుకు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి జనాభాకు అనుకుంటున్నాం అంటే మహిళలు ప్రయాణించేటటువంటి సంఖ్యను బట్టి ఎప్పటికప్పటికి కూడా ఆ రూట్లలో అంటే కొన్ని రూట్లలో తక్కువగా ఉండొచ్చు, మరి కొన్ని రూట్లలో ఎక్కువగా ఉండొచ్చు. చాలా వరకు కూడా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఒక్కసారి తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉచిత బస్సును ఇంట్రడ్యూస్ చేసిందో వెంటనే ఎక్కువగా కూడా దేవాలయాలకు సంబంధించినటువంటి సందర్శనలు, ఉచిత ప్రయాణాలు ఎక్కువగా సాగాయనటువంటి ఒక నివేదిక అయితే ప్రభుత్వం వద్ద ఉంది. ఒక పక్క ఉచిత ప్రయాణం వల్ల ఇటు సంస్థకు భారీ నష్టం కలిగినా దానివల్ల దేవాదాయ శాఖ ఆదాయం అయితే భారీగా పెరిగిందని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకంటే కంప్లీట్గా ఎక్కువగా ఆలయాలు ఉన్నాయి అన్ని జిల్లాలకు సంబంధించి, ఒకవేళ ఈ ఆలయాలు ఉన్నటువంటి
ప్రాంతాలలో కూడా ఈ సంఖ్య మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ రూట్లలో ఎక్కువ మంది ప్రయాణించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే తిరుమల తిరుపతి, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆరాటపడతారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఉచిత ప్రయాణం అనేది తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చాలా మంది మహిళా మనులందరూ కూడా తిరుపతికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరుపతి వరకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు మాత్రం ఖచ్చితంగా అక్కడ రుసుము చెల్లించాల్సిందే అని చెప్పారు. సో మిగిలిన ఆలయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆ రూట్లలో ఈ మహిళా ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కంప్లీట్గా ఈ పథకం ప్రారంభమైనటువంటి 15 రోజుల వరకు కూడా కంప్లీట్గా మానిటరింగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ రూట్లలో ప్రతిరోజు కూడా ఆ బస్సులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు, ఆ ప్రయాణికులకు సంబంధించి వచ్చేటటువంటి రుసుము, టికెట్లకు సంబంధించి ఏ రకంగా వస్తుంది, దాన్ని అంతా కూడా ప్రతిరోజు కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఇప్పటి నుంచి ఈ 15 రోజుల పాటు ఆ రూట్లన్నీ కూడా మానిటరింగ్ చేస్తారు. ఎక్కువగా ఏ రూట్లలో ఈ ట్రాఫిక్ పెరిగింది, మహిళా మనులు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న దానికి సంబంధించి ఒక నివేదిక తెప్పించుకొని దాంతో మరింతగా ఆ బస్సుల సంఖ్యను పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. షీలా. థ్యాంక్ యూ హరికిషన్.